హలో ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే నేమింగ్ ఆఫ్ సైక్లోన్స్. ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే మనందరికీ తెలుసు, కరోనా ఒకవైపు విజృంభిస్తుంటే దానికి తోడుగా టౌటే అనే తుఫాన్ ఏదైతే ఉందో ఆ తుఫాన్ అనేది ఈ తీర ప్రాంత రాష్ట్రాలైనటువంటి కేరళ, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలను భయంకరంగా ఒలిగిస్తున్నాయి. మునుగుతున్న నక్క మీద తాటుపండు పడ్డట్టుగా ఇది అదనంగా మరికొంత నష్టాన్ని తీసుకొస్తుంది. అయితే అసలు ఏంటి సైక్లోన్స్? ఈ సైక్లోన్ నేమ్స్ ఎవరు పెడతారు? ఏ ప్యానెల్ మెంబర్స్ ఈ సైక్లోన్ నేమ్స్ మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది? ఎన్ని కంట్రీస్ ఈ సైక్లోన్ ప్యానెల్లో ఉన్నాయి మనకి అని ఒక్కసారి మనం చెప్పుకోవడానికి ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే ఇప్పుడు మనం సైక్లోన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే అసలు ఈ ప్యానెల్లో మనకి కేవలం కొన్ని దేశాలు ఉన్నాయా, లేకపోతే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ ప్యానెల్లో వర్క్ చేస్తున్నాయా? అయితే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మనకి ఏవైతే కాంటినెంట్స్ ఉన్నాయో అన్ని ఖండాల్లో కూడా ఈ నేమ్స్ పెడుతున్నారంటే అన్ని ఖండాల్లో కూడా పెడుతున్నారు. మనందరికీ తెలుసు, సైక్లోన్ నేమ్స్ ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్కలా ఉంటుంది. హరికేన్స్ అంటారు, టైఫోన్స్ అంటారు. ఆ రీజియన్ బట్టి ఒక్కొక్క నేమ్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ కోడింగ్స్ అనేవి ఏబిసిడి కోడింగ్ లాగా ఇస్తారు. మనకి ఇక్కడికి వచ్చేసరికి కోడింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. యాక్చువల్గా 2000 నుంచి మనకి ఈ సైక్లోన్ నేమ్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ ప్యానెల్లో కేవలం 8 మెంబర్స్ మాత్రమే ఉండేవారు. ఒక్కొక్క కంట్రీ 8 నేమ్స్ ఇచ్చేది. 8 × 8 64 నేమ్స్ అనేవి అప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేమ్స్ ఎందుకు ఇస్తారంటే మనకి ఏవైనా సరే ఒక సైక్లోన్ ఇచ్చిన తర్వాత అది ఎంత నష్టాన్ని కలుగజేసింది, అదేవిధంగా ఆ సైక్లోన్ తలక ఏదైతే ప్రభావం ఉందో తర్వాత వచ్చే సైక్లోన్స్కి మనకు ఆ ప్రభావం రాకుండా ఉండాలంటే పలానా ఏ అయినా సైక్లోన్తో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, బి అయినా సైక్లోన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇలాంటి ఆలోచన విధానంతో ఈ సైక్లోన్కి నేమ్స్ ఇవ్వడం అన్న ఆలోచన అనేది వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఈ సజెషన్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే 2000 నుంచి 2018కి ఆ 8 కంట్రీస్ పెట్టినటువంటి 8 × 8 64 నేమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి మళ్ళీ 2018లో మనకి దానికి ఆ 8 కంట్రీస్కి మరొక 5 కంట్రీస్ అదనంగా యాడ్ అయ్యి మొత్తం 13 కంట్రీస్ ఈ మన ఏవైతే నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఈ నేమ్స్ ఇవ్వడంలో ఈ ప్యానెల్ మెంబర్స్లో జాయిన్ అయ్యాయి. అయితే ఇవి ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? సెకండ్ టైం మనకి తీసుకున్నట్టయితే నేమింగ్ ఆఫ్ సైక్లోన్స్ ఆన్ April 29, 2020 ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ an agency of the Ministry of Earth Science of Government of India has released detailed list containing 160 names of upcoming tropical cyclones that are likely occur over the North Indian Ocean including Bay of Bengal and Arabian Sea. అంటే మొత్తం ఈ నార్త్ ఇండియన్ ఓషన్లో అంటే ఇంక్లూడింగ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ. ఇప్పుడు మనకు వచ్చిన టౌటే సైక్లోన్ అనేది ఎక్కడ వచ్చింది? అరేబియన్ సీలోనే వచ్చింది మనకి. అయితే ఈ మొత్తం ఈ రీజియన్లో ఉన్న కంట్రీస్ అంటే ద లిస్ట్ కంప్రైజెస్ నేమ్స్ ఆఫ్ 13 కంట్రీస్ సైక్లోన్స్ ఈచ్ ఫర్ 13 మెంబర్ నేషన్స్. అంటే మొత్తం 13 దేశాలు 13 నేమ్స్ అనేవి 13 నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఆ నేమ్స్ ఏంటంటే బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ 13th వన్ యమన్ కంట్రీ. యమన్, యమన్. సో ఈ మొత్తం ఈ 13 కంట్రీస్ 30 నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అవే ఇక్కడ చెప్తాను. ఈ లిస్ట్ కంప్రైజెస్ నేమ్స్ ఆఫ్ 13 సైక్లోన్స్ ఈచ్ ఫర్ ద 13 మెంబర్ నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ and UNESCAP, United Nations Economic and Social Commission for Asia and Pacific. ఏదైతే ఉందో మొత్తం ఈ టోటలింగ్ ఆఫ్ 169 కంట్రీస్ అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ ఏదైతే ఉందో ఆ ప్యానెల్ అనేది ఈ సైక్లోన్స్కి అనేది నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఈ 13 కంట్రీస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 13 కంట్రీస్ 13 × 13 ఎందుకంటే మనం ఎన్ని నేమ్స్ వచ్చాయి? 169 నేమ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే గటి, తేజ్, సో మొరాసు, ఆక్, యోమ్, జార్, సో ప్రోబో, నీర్, సో ప్రభంజన్, గురిని, సో అంబూట్ అండ్ జలాది, వేగ అని ఇండియా ఎన్ని నేమ్స్ ఇచ్చేసింది? 13 నేమ్స్ చేసింది. అలా ఈ 13 కంట్రీస్ కూడా 13 నేమ్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సైక్లోన్ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనకి
సో ఇండియన్ ఓషన్ లో తీసుకుంటే, అరేబియన్ సముద్రంలో తీసుకుంటే, అరేబియన్ సీలో తీసుకుంటే సో వచ్చినటువంటి సైక్లోన్ నేమ్ ఏంటి? నిసర్గ. అంటే ఈ సైక్లోన్ నేమ్స్ ఎలా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ టైం బంగ్లాదేశ్ కంట్రీ ఇచ్చినటువంటి కంట్రీ సో 30 నేమ్స్ ఇచ్చిందండి. ఈ 30 నేమ్స్ ఇలా మనం కాలమ్స్ లో రాస్తాం. ఇది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలి. బంగ్లాదేశ్, ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, యమన్. అంటే 13 కంట్రీస్ 30 నేమ్స్ ఇచ్చాయన్నమాట. ఆ లిస్ట్ అనేది ఆల్రెడీ సబ్మిట్ చేశారు. సో బంగ్లాదేశ్ ఎన్ని నేమ్స్ ఇచ్చింది? 13. ఆ 13 లో ఫస్ట్ నేమ్ ఇక్కడ రాస్తాం. సో అలా ఇండియా 13 నేమ్స్. ఇలా మనకి ఈ కాలమ్స్ లో ఈ 13 ఎలా వస్తాయి. నెక్స్ట్ మన రోస్కి వచ్చేసరికి ఇలా మనకి హారిజెంటల్ గా ఒక 30 నేమ్స్ వెళ్తాయి. హారిజెంటల్ గా 30 నేమ్స్ వెళ్తాయి. నిసర్గ్ అనేది ఆల్రెడీ మనకి ప్రీవియస్ లో అరేబియన్ సీలో వచ్చింది. తర్వాత గటి, తర్వాత ఇరాన్ ఇచ్చినటువంటి నివార్, తర్వాత మాల్దీవ్స్ ఇచ్చినటువంటి బురివి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మయన్మార్ కంట్రీ ఇచ్చినటువంటి టౌటే. ఈ టౌటే ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మనకి సో వచ్చినటువంటి సైక్లోన్. ఈ సైక్లోన్ అనేది ఎక్కడ వచ్చింది? అరేబియన్ సీలో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఈ సైక్లోన్ ఎక్కడ వచ్చిందంటే అరేబియన్ సీలో వచ్చింది. సో అంటే మన 16th మే నుంచి 18th మే వరకు ఇది ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి మనం చదువు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఈ 30 నేమ్స్ ఇక్కడ నుంచి నిసర్గా నుంచి ఈ కంట్రీ నేమ్స్ అన్ని కూడా ఇలా వెళ్ళిపోయి మరలా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ బంగ్లాదేశ్ ఇచ్చిన నేమ్ ఏదైతుందో, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఏ నిసర్గా అని ఒకటి ఇచ్చింది, తర్వాత బి అనుకోండి, తర్వాత సి అనుకోండి, తర్వాత అంటే కొన్ని నేమ్స్ ఇచ్చింది. సో అప్పుడు మనకి ఏంటంటే ఈ నేమ్స్ 30 నేమ్స్ కంప్లీట్ అయిపోయి సో టాప్ నుంచి బాటమ్ వరకు మళ్ళీ ఎక్కడికి వస్తుంది? టాప్కి వస్తుంది. అలా మనకి ఈ నేమ్స్ అనేవి ఇలా సో పైకి కిందికి ఈ నేమ్స్ మనకి వస్తాయండి. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తాయి. ఇవి మనకి సైక్లోన్ నేమ్స్ అనేది ఇచ్చే విధానం అండి. సో ఎవరు ఇస్తున్నారని చెప్పుకున్నాం? సో ఈ సైక్లోన్ నేమ్స్ అని వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ WMO అండ్ UNESCAP యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్. ఆ ప్యానెల్ అనేది ఈ నేమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన సైక్లోన్ ఏంటి? టౌటే అంటే ఏంటి? మయన్మార్ ఇచ్చినటువంటి సైక్లోన్ నేమ్ ఏదైతుందో అది టౌటే అంటున్నారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టౌటీ? సో టౌటీ అంటే గెక్కో అని మీనింగ్ అండి. సో బర్మిష్ లాంగ్వేజ్ లో సో టౌటే అంటే బర్మిష్ లాంగ్వేజ్ లో గెక్కో అంటారండి. గెక్కో అంటారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గెక్కో అంటే హై వోకల్ లిజర్డ్, గట్టిగా అరిచే బల్లి అన్న దాని అర్థం వస్తుందండి. సో అది మనకి ఈ సైక్లోన్స్ నేమ్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఈ సైక్లోన్ అనేది ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో మనకి క్లియర్గా గుర్తుపడి ఇండియన్ ఓషన్ రీజన్ ఒకటి, బే ఆఫ్ సో నార్త్ ఇండియన్ ఓషన్ ఏదైతుందో అందులో బే ఆఫ్ బెంగాల్ ఒకటి, అరేబియన్ సీ ఒకటి వస్తాయి. ఇండియా పెట్టినటువంటి 30 నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేశానండి. గట్టి, తేజ్, సో మురుసు, ఆగ్, సో యోమ్, జహర్, ప్రాబో, నీర్, సో ప్రభాంజన్, సో గుర్ని అండ్ అంబోడ్, జలాది, వేగా. సో ఇలా మనకి ఈ నేమ్స్ అనేవి ఇప్పుడు రావడం జరుగుతుంది. ఎన్ని స్టేట్స్కి ఎఫెక్ట్ అయింది టౌటీ అనేది? 5 స్టేట్స్ వరకు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. అది ఫ్రెండ్స్ మనకి ఈ సైక్లోన్ నేమింగ్ ఆఫ్ సైక్లోన్స్ తరక ప్రాసెస్ అండి. సో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ కోడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా ఈ నేమ్స్తో జరిగినటువంటి నష్టాన్ని భావితరాలకు ఐడెంటిఫై చేయడం, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఈ కోడింగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ ద్వారా ఇంకా నెంబర్ ఆఫ్ టాపిక్స్ అని కవర్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.